ఇదిగోండి ఈ మహిళ, ఈమె చంద్రకళ అనే మహిళ. ఆమె ప్రెస్ మిత్రులకి వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం నుంచి మొదలు సెక్రటేరియట్ సచివాలయం నుంచి మొదలు పెడితే గల్లీ స్థాయి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు పూర్తిగా అడ్డగోలు అవినీతికి పాల్పడుతున్నారు అనేది మా ప్రధాన ఆరోపణ. వాస్తవం కూడా అదే. ఇవాళ ఎక్కడ చూసినా అవినీతే. సచివాలయం దగ్గర నుంచి మొదలు పెడితే గల్లీ వరకు ఎక్కడ చూసినా అవినీతి కార్యకలాపాలు బాగా జరుగుతున్నాయి. దానికి మచ్చుతున్నకే ఈ చంద్రకళ యొక్క ఉదంతం బయటికి వచ్చింది. ఇది కేవలం బయటికి వచ్చిన ఉదంతం కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరగాలి, వాస్తవాలు బయటికి రావాలి. ఎన్ని చోట్ల ఈ అక్రమ వసూలు జరుగుతున్నాయి అనేది మనం వెలికి తీయాల్సిన అవసరం ఉన్నది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి తమ్ముడే ఒక రాజ్యాంగేతర శక్తిగా అవతరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు అనేది పవర్ కారిడార్స్లో ఉన్న చర్చ. ముఖ్యమంత్రి గారి తమ్ముడు అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా సెక్రటేరియట్లో కనిపిస్తున్నారు. ఏమన్నంటే లక్షలు కోట్ల రూపాయల బేరాలు చేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లయిందంటే ఒక ఫైల్ పుటప్ చేయడానికి ఒక అమౌంట్ మాట్లాడాలి, చెల్లించాలి. ఫైల్ మూవ్మెంట్ కోసం డబ్బులు ఇవ్వాలి. ఫైల్ మీద అప్రూవల్ సంతకం కావాలంటే మళ్ళా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి. పూర్తిగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే స్థానికంగా ఉండే గల్లీ స్థాయి కాంగ్రెస్ లీడర్ల వరకు అవినీతికి పాల్పడుతున్నారు. దీన్ని మొత్తం తెలంగాణ సమాజం అసహించుకునే విధంగా వ్యవస్థ తయారైంది అనేది మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి, సమగ్ర విచారణ జరగాలని భారతీయ జనతా పార్టీ యొక్క శాసనసభాపక్షం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారి తమ్ముడే అడ్డగోలుగా అక్రమ వసూళ్లకు పాల్పడితే ఏం మెసేజ్ ఇచ్చినట్టు? ఇవాళ ముఖ్యమంత్రి వసూళ్ళకేమో వాళ్ళ తమ్ముడు అక్రమ వసూళ్లకు పాల్పడి ఆయన వసూళ్లకు మరిగాడు. ఇవాళ సచివాలయంలో మంత్రుల పేషీల్లో అడ్డగోలు అవినీతి. ప్రతి చిన్న ఫైల్ మూవ్మెంట్కి కూడా, చిన్న ఒక కాలేజ్ పర్మిషన్ కావాలన్నా, స్కూల్ పర్మిషన్ కావాలన్నా ప్రతిదానికి అక్కడ అవినీతి. డబ్బులు చెల్లిస్తే కానీ ఇవాళ ఫైల్ మూవ్మెంట్ అది అవుతుందా కాదా అనేది పక్కన పెడితే ఫైల్ పుటప్ చేయడానికి కూడా డబ్బులు అడిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటువంటి అవినీతి ప్రభుత్వాన్ని, అవినీతి వ్యవస్థను ప్రజలు చీదరించుకునే స్థాయికి వీళ్ళు దిగజారారు. ఇవాళ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఏం నినాదం ఇచ్చింది? మినిమం గవర్నమెంట్ అండ్ మ్యాక్సిమం గవర్నెన్స్. అంటే ప్రభుత్వంలో చాలా తక్కువ మంది ఉంటారు, కానీ వాళ్ళ పరిపాలన అనేది అందరికీ అట్టడుగు స్థాయి కూడా అందాలి అనేది మినిమం గవర్నమెంట్ అండ్ మ్యాక్సిమం గవర్నెన్స్ అనే నినాదం ఇస్తే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మ్యాక్సిమం గవర్నమెంట్ అయిపోయింది. మ్యాక్సిమం గవర్నమెంట్ ఎందుకంటే మంత్రులతో పాటు వాళ్ళ 38-39 నామినేటెడ్ పదవుల పందేరం జరిగింది. అంటే అందరిని అకామిడేట్ చేసే క్రమంలో గవర్నమెంట్ ఇవాళ మ్యాక్సిమం గవర్నమెంట్ అయిపోయింది. మ్యాక్సిమం గవర్నమెంట్ విత్ మ్యాక్సిమం కరప్షన్. ఎవరి స్థాయిలో వాళ్ళు సంపాదన, మంత్రుల స్థాయిలో మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి, అధికారుల స్థాయిలో అధికారులు, గల్లీ స్థాయి కాంగ్రెస్ నాయకుల స్థాయిలో వాళ్ళు. కాబట్టి మొత్తంగా అవినీతి పాప పంకిలంలో ఇవాళ ప్రభుత్వం కూరుకుపోయింది అనేది ఇవాళ మనకు అర్థం అవ్వాల్సిన విషయం. దానికి ఈ చంద్రకళ గారి ఉదంతమే బయటకు వచ్చింది. ఇది కేవలం బయటకు వచ్చింది. ఇట్లా వసూళ్లు ఏ పాటి జరుగుతున్నాయి అనేది మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పాపం ఈ చంద్రకళ అనే మహిళ ఒక హోటల్లో పనిచేస్తుంది. బిడ్డ పెళ్లి కోసం అప్పు తెచ్చి బిడ్డ పెళ్లి చేస్తే ఆమె దగ్గర నుంచి 7,000 రూపాయలు వసూలు చేసిన చోటు అనే ఆ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ ఎవరైతే ఉన్నారో ఆయన డబ్బులు వసూలు చేసి ఈమెకు కళ్యాణ లక్ష్మి చెక్ ఇప్పియలేదనేది ప్రధాన ఆరోపణ. దాని మీద ముఖ్యమంత్రి గారు స్పందించారు, అటు ఎమ్మెల్యే గారిని మందలించిన పరిస్థితి.
అంటే మీరు చూడండి ఏ స్థాయిలో ఇంటెలిజెన్స్ ఆరా కూడా జరిగింది, అక్కడ ఒక రిపోర్ట్ కూడా తయారైంది, దాన్ని కూడా బట్టబయలు చేయాల్సిన అవసరం ఉన్నది అనేది మా ఆలోచన. తప్పకుండా ఇటువంటి ఏవైతే అవినీతి వ్యవహారం ఉన్నదో దీన్ని వెలికి తీయాలి, దీన్ని అన్నింటినీ ఎండగట్టాల్సిన అవసరం కూడా ఉన్నది. ప్రజలు కూడా ఇటువంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ గల్లీ కానివ్వండి, ఏ స్థాయి నాయకులైనా వాళ్ళ విషయాలన్నీ సోషల్ మీడియాను ఉపయోగించుకోండి. మేము పిలుపునిస్తున్నాం. ఇవాళ చంద్రకళ గారిలాగా అందరూ చైతన్యవంతులై ఇవాళ సోషల్ మీడియా ఉంది, ప్రతి ఒక్కరికి కెమెరా ఉంది, ప్రతి ఒక్కరికి ఇవాళ సోషల్ మీడియా యాక్సెస్ ఉంది. కాబట్టి ఇట్లా చంద్రకళ గారు ఏదైతే బయట పెట్టినరో ఇటువంటి ఉదంతాలు బయట పెట్టాలి. అట్లయితేనే ఈ ప్రభుత్వాన్ని మనం కట్టడి చేయగలుగుతాం. ఎందుకంటే ఒకవైపు వాళ్ళకు నెంబర్స్ తక్కువ ఉన్నాయని చెప్పి అడ్డగోలుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఆ పార్టీని లేకపోతే ప్రభుత్వాన్ని సుస్థిరంగా ఉంచుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు సోషల్ మీడియా వేదికగానే వాస్తవాలు తెలిసే అవకాశం ఉన్నది. ఈ సోషల్ మీడియా